బెండకాయ వేపుడు ఎప్పుడు చేసినా బంకలాగా ఇట్లా అతుక్కపోయినట్లు వస్తుందా? ఇలా ట్రై చేయండి. బెండకాయ వేపుడు చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రొట్టెల్లోకైనా, దేనిలోకైనా సరే ఇలా అయితే చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా బెండకాయలను కట్ చేసుకున్న బెండకాయలని ఇట్లా ఒక బాల తీసుకొని మంచిగా వేపుకునాలి. ఫస్ట్ వేపుకుంటే మనకి అనేది బంక అనేది రావు, బెండకాయలు మంచిగా వేగుతాయి. తర్వాత ఆ ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకొని, కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని దాన్ని బ్రౌన్ కలర్ అయినాక ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గాక కారం వేసి వెంటనే బెండకాయలను వేసుకున్నాను. వేపుకున్న బెండకాయలను వేసి అవి పూర్తిగా మగ్గిన తర్వాత చివరిలో కొంచెం ధనియాల పొడి వేసి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే. ఇలా చేయడం వల్ల బెండకాయ అనేది చాలా టేస్టీగా బంకగా లేకుండా